హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? మనం ఇప్పుడు 1K ఫ్యామిలీ అయిపోయాం. మేము ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి 2 మంత్స్ అయ్యింది. స్టార్టింగ్ లో ఒక వీడియోకి 100 వ్యూస్ వస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అలాంటిది ఈ రోజు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకెంత హ్యాపీ అవుతాం చెప్పండి. కొంతమందికి ఇది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ యాజ్ ఎ బిగినర్ గా నాకైతే ఇది చాలా పెద్ద విషయం. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా మా పెళ్లి సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. ఇంకా మా పెళ్లి సిరీస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మా పెళ్లి వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అన్నట్టుంది. వీడియోని అస్సలు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూసేయండి. పూజ అయిపోయాక ఇక్కడ మాంగళ్యధారణ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసుంటే నా బ్లౌజ్ హ్యాండ్స్కి ఎస్పి అని రాసి ఉంటుంది. ఎస్ అంటే మా హస్బెండ్ పేరు సత్య, పి అంటే ప్రియా. అలానే ఆ ఎస్పి పైన ఒక సైడ్ ఏమో పెళ్లి కొడుకు పూలదండ పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది, ఒక సైడ్ ఏమో పెళ్లి కూతురు పూలదండ వేస్తున్నట్టు ఉంటుంది. అలానే బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ మ్యారేజ్ థీమ్ అన్నమాట. అంటే పల్లకిలో పెళ్లి కూతురుని తీసుకువెళ్తున్నట్టు ఉంటుంది. ఈ బ్లౌజ్ అంతా మ్యారేజ్ థీమ్ లా చేయించామన్నమాట. ఇంతకు ముందు వీడియోలో పెళ్లి కూతురు గడప దాటేటప్పుడు గ్రీన్ కలర్ శారీకి ఎలాంటి స్టోరీ ఉందో ఈ రెడ్ కలర్ శారీకి కూడా అలాంటి స్టోరీ ఉంది. రెడ్ కలర్ పార్వతీదేవికి సంకేతం అంట. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని శివుడు పార్వతుల్లా భావిస్తారంట. ఆ సింబాలిక్ గా రెడ్ కలర్ శారీని చూస్ చేసుకున్నాం. శారీలో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మొత్తం ఒకటే అయిపోతుందని చెప్పి దానికి ఆల్టర్నేట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా. అందుకే పూర్వం ఎక్కువ పెళ్లి కూతుర్లు రెడ్ గ్రీన్ ప్రిఫర్ చేసేవారు. ఇప్పుడైతే ట్రెండీ కలర్స్ రకరకాలు వచ్చేసినాయి అనుకోండి. ఇంకా తాళి కట్టేశాక అందరూ వచ్చి అక్షింతలు వేస్తున్నారు. ఈ వీడియోలో మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈ వీడియో సరిపోదు. అందుకే ఇంకా ఎవరు ఏమవుతారని కట్ట చెప్పట్లేదు.
అలా తలంబ్రాలు అయిపోయాక ఇలా దండలు మార్చుకుంటున్నాం. నాకు తెలిసి ప్రతి అబ్బాయికి పెళ్లిలో నచ్చేది ఇదే, కాళ్ళు మొక్కించుకోవడం. ఇందాక పూల దండలు వేశారు, ఇప్పుడేమో కర్పూర దండలు వేసుకుంటున్నాం. ఇక్కడ మా అమ్మగారు అల్లుడి గారికి చుట్టుంగరం పెడుతున్నారు. ఇంక పెళ్లయిపోయింది. ఆడపడుచులకి కట్నం ఇవ్వకపోతే ఊరుకుంటారా? ఇంకా ఇక్కడి నుంచి మా ఆడపడుచులొస్తారు వరుసగా. మొత్తం మాకు ఎంతమందున్నారో మీరు కౌంట్ చేసి చెప్పేయండి. యాక్చువల్‌గా మా తోటికోడలు వాళ్ళ పెళ్లి కరోనా టైంలో అయింది. అందుకే అప్పుడు ఆడపడుచులకి ఇవ్వడానికి అవ్వలేదు. ఇంక మా పెళ్లిలో 2 జోడాలు కలిపి మా ఆడపడుచులందరికీ ఇచ్చాం. తర్వాత ఇలా అందులో ఏవో ఉంటాయి, వాటి పేరు మర్చిపోయాను. దంచి ఇలా పొట్ట మీద పెడతారు. మన పెళ్ళంటే మనం ఓన్లీ కూర్చొని ఉంటాం అంతే, మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు కదా! అలా మా అన్నయ్య వాళ్ళ పెళ్ళిలో మొత్తం హడావిడంతా నాదే. ఆ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. మా అన్నయ్య వాళ్ళ పెళ్లి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సార్ కదా, మా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ బట్టి ఎవరు విన్ అయ్యారనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. ఇంక మా హస్బెండ్‌తో అయిపోయాక ఆడపడుచులతో ఆడాను. ఆడపడుచంటే భర్తలో సగం అంటారు కదా!
మేమిద్దరం ఆడేటప్పుడు బ్యాంగిల్స్ అడ్డొచ్చేసాయి. సో, వదిలేసేదాన్ని. అంటే పెళ్లి కూతురప్పుడు వేసిన బ్యాంగిల్స్ 1 మంత్ వరకు పోకూడదంటారు. అవి ఎక్కడ పగిలిపోతాయో అని భయమేసేది. ఇక్కడ మా చిన్న మరదలు, బుల్లి మరిది మాకు ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. ఆ లోపల ఉన్నది సిల్వర్‌తో చేయించారంట. చాలా బాగుంది కదా! ఇది అయిపోయాక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు గిఫ్ట్స్. ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి. పెళ్ళయ్యాక యూజ్ అయ్యే గిఫ్ట్సే ఇచ్చారు. అంటారు కదా! అవి వేస్తున్నారు. వేయించాక ఇలా ఆడపడుచు చెంగు కప్పుద్దనమాట. కప్పి అడుగుద్ది. పాడెనిస్తావా? పడుచునిస్తావా? అని అడుగుతారు. పాడెను ఇస్తాను, పడుచుని ఇస్తాను అని చెప్తామనమాట. అది అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించడం. అరుంధతి నక్షత్రం అంటే నిజంగానే అరుంధతి నక్షత్రం చూపిస్తారేమో అనుకునేదాన్ని. అది మనకు కనిపించదు. ఆ దిక్కున ఉంటుంది అని చూపిస్తారు. ఇంతేనండి మన వీడియో. పెళ్ళి అవుతుల్లోకి 3 అలా అయ్యింది. ఇంకా ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి కొద్దిగా పాలు తాగి ఇంకా అన్నవరం స్టార్ట్ అయిపోయాము. పెళ్లి బట్టలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మంచిదని చెప్పి అన్నవరం వెళ్ళాము. మాతో పాటు నానమ్మ గారు, తాతయ్య గారు వచ్చారు. ఈ వీడియోతో పెళ్లి సిరీస్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.